వెల్కమ్ టు సాక్షి సత్యమే విజయితే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమే విజయితే. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ, పోతే పోనీ, రాని రాని వస్తే రాని, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాని అంటారు మహాకవి శ్రీశ్రీ. అంటే జీవితంలో ఏది ఎదురొచ్చినా ముందుకు సాగిపోవాలి కానీ ఎక్కడ ఆగిపోకూడదు. ఈ జనరేషన్కి ఇలాంటివి తలకెక్కకపోవచ్చు. గెలుపుదే ఉంది బాస్, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం చేస్తుంది. గెలిచినోడిని తప్ప ఓడిపోయినోడిని ఈ ప్రపంచం గుర్తుపెట్టుకోదు. ఇది నిజమే కావచ్చు, కానీ ఓడి గెలిచినోడిని, పడి లేచిన కెరటాన్ని ఈ ప్రపంచం మరింత బలంగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే వన్ హ్యాస్ టు ఫెయిల్. చదువులో ఫెయిల్ అవ్వాలి, లవ్లో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి, జీవితంలో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు ఫెయిల్ అవ్వాలంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. ఎలా ఎదిగామన్నది కాదు, పడిన తర్వాత ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యామన్నదే ఇంపార్టెంట్. కానీ నేటి తరం యువత పరీక్షలే ప్రపంచంలో, ర్యాంకులే జీవితంలో బతికేస్తున్నారు. చదువుల్లో కాస్త వెనుకబడినా, మార్కుల్లో కొంచెం తడబడినా తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా అంతే, జీవితానికి ఎండ్ కార్డ్ వేసేస్తున్నారు. జీవితం అంటే కేవలం చదువు మాత్రమే కాదని అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజానికి ఇందులో వారి తప్పు లేదు. ఇంటి నుంచి మొదలు పెడితే కార్పొరేట్ విద్యా సంస్థల వరకు అందరూ కూడా ఆ స్థాయిలో వారిపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. చదువు లేదా చావు అనే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. పోటీ ప్రపంచం పేరు చెప్పి ర్యాంకుల వేటలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా అలసి సొలసిన ఆ యువత ఇక మా వల్ల కాదంటూ బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. అసలు తప్పెక్కడ జరుగుతోంది? సరస్వతి నిలయాల్లో ఈ చావు కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఆడి పాడే వయసు అర్ధాంతరంగా ఎందుకు ముగిసిపోతోంది? ఒత్తిడిని జయించేలా పిల్లల్ని ఎందుకు పెంచలేకపోతున్నాం? వీటితో పాటు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నించారు. చిదివేస్తున్న చదువులు, ర్యాంకుల వేటలో అలసిపోయి, చదువుల చట్టంలో నలిగిపోయి, మానసిక ఒత్తిడితో విసిగిపోయి విద్యా కుసుమాలు నేల రాలుతున్నాయా? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గడిచిన 10 ఏళ్ల కాలంలో దేశంలో ఎంతమంది విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడ్డారు? తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో ఏటా విద్యార్థుల ఆత్మహత్యల శాతం పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? విద్యార్థులపై ఒత్తిడికి కారకులు ఎవరు? 20 ఏళ్ళు నిండక ముందే మానసిక ఒత్తిడి, నిరాశ, ఆత్మన్యూన్యత, అవమానాలు, చీత్కారాలు, చివరికి జీవితం పైన చిరాకు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? చదువుల్లో వెనకబడితే ఇక జీవితం ఉండదనే భావన పెంచుతోంది ఎవరు? ఇటు తల్లిదండ్రులు, అటు కార్పొరేట్ విద్యా సంస్థలు. ఇందులో ఎవరి పాపం ఎంత? విద్యార్థుల్లో మానసిక ఒత్తిడే ఈ సూసైడ్స్కు ప్రేరేపిస్తోందా? ఇటు ఇంట్లో, అటు విద్యాలయాల్లో చదువు లేదా చావు అనే వాతావరణం సృష్టిస్తున్నాయా? ధనార్జనే ధ్యేయంగా, ర్యాంకుల సాధనే లక్ష్యంగా విద్యార్థుల జీవితాలతో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చెలగాటం ఆడుతున్నాయా? ఒక విద్యార్థి భవిష్యత్తును కేవలం మార్కులు, ర్యాంకులే నిర్దేశిస్తాయా? చదువు అంటే జ్ఞానం పెంచడానికే, అసలు జీవితం చాలా ఉందని ఎందుకు చెప్పలేకపోతున్నాం? జీవితం అనే సముద్రం ముందు ఈ చదువులు, పరీక్షలు, ర్యాంకులు అనేవి పిల్ల కాలువలు అంటూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నూరిపోసేవాళ్లే కరువయ్యారా? ఇక దేశానికే వెన్నెముకగా నిలిచే మానవ వనరుల సంపద భావి భారత పౌరుల కళ్ళ ముందే కనుమరుగవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? పాపం పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం, శ్లేషార్థాలు ఏమీ ఎరగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశాన హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా, మీదే ఈ సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు, ఉడతల్లారా బుడతల్లారా, ఇది నా గీతం వింటారా అంటూ మహాప్రస్థానంలో శైశవ గీతిలో కల్మషమెరగని బాల్యానికి అక్షర రూపం ఇచ్చారు మహాకవి శ్రీశ్రీ. అలాంటి బాల్యం, కౌమార దశలు ఇప్పుడు కార్పొరేట్ చదువుల చట్టంలో పడి చితికిపోతున్నాయి. చివరికి అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే బానోతు తనుష్ నాయక్ హాస్టల్ బాత్రూంలో ఉరేసుకున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే ప్రజ్ఞారెడ్డి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దీనికి 2 రోజుల ముందు బీటెక్ 3rd ఇయర్ చదివే సిద్ధార్థ్ కాలేజీకి సరిగ్గా వెళ్ళటం లేదని తండ్రి మందలించడంతో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ముగ్గురు తెలంగాణ వాళ్లే. దీనికి ఇంకో వారం ముందు అనంతపురం జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి రోహిత్ చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఏ మూలన విన్నా చావు కేకలు వినిపిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 నివేదిక ప్రకారం దేశంలో 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ సంవత్సరంలో. గడిచిన 10 ఏళ్లలో అంటే 2013 to 22 మధ్య ఏకంగా 1,03,961 మంది విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలించారు. ఇక రాజస్థాన్లోని కోటా లెక్కలు తీస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. దేశంలో 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి 7గురిలో ఒకరు డిప్రెషన్ లక్షణాలతో బాధపడుతున్నారు. అసలు దీనికి కారణకులు ఎవరు? కారణాలు ఏంటి? రేపటి భావి భారత పౌరుల జీవితాలను చిదిమేస్తుంది ఎవరు? చదువు ఒక్కటే జీవితం అని ఎవరు చెప్పాడు? ప్రతిభకు మార్కులే కొలమానం అని చెప్పింది ఎవరు? ఒక స్లో లెర్నర్ అని ముద్రపడిన థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టి ప్రపంచానికి వెలుగులు నింపాడు. ప్రైమరీ లెవెల్లోనే చదువు ఆపేసిన రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. ఫేస్బుక్ ఫౌండర్ జకర్బర్గ్ ఒకప్పుడు హార్వర్డ్లో డ్రాప్ అవుట్. యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఉన్నత విద్యావంతుడేవి కాదు. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో హై స్కూల్ డ్రాప్ అవుట్. అంతెందుకు, 10th చదువు ఆపేసిన మన సచిన్ తన రికార్డ్స్తో క్రికెట్ ప్రేమికులకు దేవుళ్ళ మారాడు. అదంతా ఎందుకు బాస్? ఓ చాయ్ వాలా భారతదేశం గర్వించదగ్గ ప్రధానిలా ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఏం నేర్చుకోవాలి? గమ్యాన్ని చేరుకోవటానికి చదువు అనేది ఒక జ్ఞానదీపం మాత్రమేనని ఎవరు చెప్పాలి? విద్యార్థుల వరుస ఆత్మహత్యల వెనక ఇటు తల్లిదండ్రులు అటు విద్యా సంస్థలు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా పరిస్థితి మారిందా? ఈ అంశంపైనే ఇవాల్టి మన సత్యమేవ జయతే. ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు వెంకట్, పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక పుట్ట లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ, అలాగే డాక్టర్ వీరేందర్ గారు సైకాలజిస్ట్, సతీష్ గారు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ల అసోసియేషన్ నుంచి మనతో ఉన్నారు. అలాగే ఇక్కడ మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వీళ్లకున్న ఒత్తిడి ఏంటి, అలాగే కాలేజెస్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంట్లో ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ మాటలోనే మనం వినే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ముందుగా వీరేందర్ గారు మీతోటే మొదలు పెడదాం. నేను చెప్పిన స్టాట్స్ అన్నీ కూడా రికార్డ్స్ ప్రకారం చెప్తున్నవి. అంతెందుకు సార్, మనం ప్రతిరోజు పేపర్ తిరిగేస్తే ఎక్కడో అక్కడ, టీవీ స్విచ్ ఆన్ చేస్తే, వార్తలు చూస్తే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ తనువు చాలిస్తున్నారు జస్ట్ బికాజ్ ఆఫ్ పియర్ ప్రెషర్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా స్టూడెంట్స్కి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే క్వశ్చన్ ప్రధానంగా వినిపిస్తుంది. రైట్, స్టూడెంట్స్కి ఉన్న ఈ ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి? హౌ డు యూ సీ దిస్? So first let me appreciate the Sakshi TV for taking this issue. Second is, మీరు చెప్పినట్టు ఏ ప్రభుత్వాలు కానీ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కానీ దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవట్లేదు. పోస్ట్ పాండమిక్ తర్వాత రీసెర్చ్ ప్రకారం మేము రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన పేపర్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ టీనేజర్స్ ఒక 45% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ ది డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ అబ్సెషన్స్. ఏజ్ గ్యాప్ ఇస్ ఫ్రమ్ 15 to 25. సో వీటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎనీ స్టేట్ గవర్నమెంట్ కానీ దానికి సంబంధించి అసలు 1% కూడా దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ అటెన్షన్ టు కన్సిడర్. మానసిక ఆరోగ్యం అని సంబంధించి ఆలోచించడం, మాట్లాడడం, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని ఒక సైకాలజిస్ట్ని కలవడం అనేదే ఒక పెద్ద టాబుగా పరిగణించింది. సో దాన్ని ఆ టాబుని, ఆ మిత్ని బ్రేక్ చేసే ప్రయత్నాలు మాలాంటి వాళ్ళు 1 or 2 పర్సన్స్ చేస్తున్నప్పటికీ అది సరిపోవటం లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2023-24-25 మనం హెల్త్ మీద వాళ్ళు పెట్టిన అలొకేషన్ బడ్జెట్ చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 1000 crores పెట్టారు హెల్త్కి. దానిలో మెంటల్ హెల్త్ సంబంధించి అలాట్ చేసిన డబ్బు ఓన్లీ 100 crores. రాష్ట్రంలో దాదాపు 30 స్టేట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ 100 crores. ఎట్లా సరిపోతాయి? అందులో ఈ సంవత్సరం కూడా హార్డ్లీ దే రైజ్డ్ బై ఆల్రెడీ ఒక 50 crores ఏం పెంచినట్టున్నది. సో దిస్ ఇస్ ద ఇండికేషన్. అంటే గవర్నమెంట్స్ యువ వికాసం గురించి, యువతి యువకులు మన దేశానికి పట్టుకొమ్మలు, వీళ్ళతోటే మన ఫ్యూచర్ ఉంటుంది అనే సెక్షన్కి సంబంధించి, మెంటల్ హెల్త్కి సంబంధించి నో గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ఇప్పుడు మీరు చెప్పిన ఎన్సీఆర్బీ చూపించిన 13,000 మంది అనేది నాకు తెలిసి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే ఆల్ సూసైడ్స్ వర్ నాట్ రికార్డెడ్ బై ద నేషనల్ క్రైమ్ బ్యూరో. తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నా, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, ఐఎమ్ గివింగ్ ద 10 years బ్యాక్ రిపోర్ట్ చూసుకుంటేనే దాదాపు ఎవ్రీ ఇయర్ మినిమం 8,000 చిల్డ్రన్ సూసైడ్ కమిట్ చేసుకున్నారు ఫర్ ఓన్లీ 2 reasons. వన్ ఈజ్ అకాడమిక్ ప్రెషర్, సెకండ్ ఈజ్ ఫర్ రిలేషన్షిప్ ఇష్యూస్. సో ఈ ఎమోషనల్ ఇష్యూస్ సంబంధించి
గవర్నమెంట్స్ కానీ మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎవ్వరు కూడా దే ఆర్ నాట్ రియలీ కన్సర్న్. ఇప్పుడు ఒక విద్యార్థి చనిపోతే లేదు ఒక గ్రూప్ ఆఫ్ విద్యార్థులు నెలలో ఒక 10 మంది చనిపోయారు, అది ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, యూనివర్సిటీ లెవెల్ కావచ్చు, చనిపోతే పోలీసు రియాక్ట్ అవుతుంది, ఇట్స్ ఓకే. కానీ నిజానికి రియాక్ట్ కావాల్సింది ఎవరండి? యూనివర్సిటీస్ రియాక్ట్ కావాలా? ఆ విద్యార్థి చనిపోతే వాళ్ళ చాకచక్యం అంతా ప్రదర్శించి వాళ్ళ తెలివితేటలన్నీ పెట్టి ఏ హాస్పిటల్లో కాదు వేరే హాస్పిటల్కి మరలించాలి, లేదంటే వాళ్ళ చావుని వేరే రీతిగా దాన్ని చిత్రీకరించాలనే ప్రయత్నాల్లో ఉన్న ఈ కాలేజీ యాజమాన్యాలకి ఎవరు చెప్పాలి? కాలేజ్ యాజమాన్యం కదండి, ప్రభుత్వాలు కూడా అట్లే ఉంటాయి చిత్రంగా. విచ్ వెరీ సాటిస్ఫైడ్ టు టాక్ అబౌట్ అవర్ లీడర్స్. అవర్ లీడర్స్ ఆర్ ఆల్ మ్యానిపులేటెడ్ థాట్ ప్రాసెస్ టువర్డ్స్ ద పబ్లిక్. ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల క్యాలిబర్ ఏంటి అనేది గుర్తించకుండా సో పక్కన వాళ్ళు ఎవరో ఏదో చదువుతున్నారనో లేకపోతే ఇంకోటో సో ఇదే చదవాలి అని పెట్టే ప్రెషర్ గతంలోకి ఇప్పటికి మీ దగ్గరికి చాలా మంది కేసు పెరుగుతోందా తగ్గుతోందా? పెరుగుతూనే ఉందండి. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, పిల్లలు స్కూల్లోకి ఎంటర్ కాగానే, అంటే వాడు ఎల్కేజీలో ఎంటర్ అవుతాడు, మెల్లిగా ఒక 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్ ఎంటర్ కాగానే అప్పటి నుంచే ప్రతి స్కూల్ గురించి కానీ మన ఎన్వైర్న్మెంట్ తెలుగు స్టేట్లో చూడండి, దే టాక్ అబౌట్ ఐదర్ నీట్ ఆర్ ఇంజనీరింగ్, ఐఐటీస్. ఓకే, సో ఈ ఆలోచనతోటి పిల్లల్ని అందరినీ మనం కండిషన్ చేస్తే ఎండ్ ఆఫ్ దట్ వాడి ఆలోచన ఏముంటుంది? డెఫినెట్గా నేను ఈ ఫ్రేమ్లో కానీ ఫిట్ కాకుంటే నా జీవితం వేస్ట్, నేను అసలు సెటిలే గాను, నా జీవితం దుర్భరం అనే భావనతోటే ఇటు పేరెంట్స్ ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇటు పిల్లలు కూడా మనం అదే నూరిపోస్తున్నాం. కాబట్టి ప్రతి పిల్లవాడు ఆలోచన ఏముంటుందంటే నేను ఇంజనీరింగ్ అయిపోయేలోగా నేను బెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోగలిగే చదువు నేను చదవాలి. బెస్ట్ ప్యాకేజ్ కనుక నేను తెచ్చుకోకుంటే నా బతుకు వేస్ట్, నా తల్లిదండ్రుల జీవితం వేస్ట్, నా తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా నేను మంట కలిపే వ్యక్తిగా మారిపోతున్నాను అని ఒక గిల్ట్ ట్రిప్ని వాడు ఆ జీవితాన్ని అందే లోపలనే మనం క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి వాని జీవితం అంతా ఇంజనీరింగ్ చేసే క్రమం లోపలనే ఆ గిల్ట్ ట్రిప్ తోటే బాధపడుతూ ఉంటాడు. దీన్ని మోయలేని భారంగా మారినప్పుడు విద్యార్థులకు ఏం చేయాలో తెలియదు. ఇది మీరు అబ్జర్వ్ చేసిందా సార్? స్టూడెంట్స్ నోరు విప్పి మీతో చెప్పిన మాట there are thousands. You know, in my experience for the past 2 decades I'm in this counseling process. I think one-to-one I might have spoke to 20,000 children and parents. Imagine చేయండి. సో ఇదేమి ఒక్కరిద్దరు అన్నది కాదు ఇది. ఇప్పుడు పిల్లలు ఏం మాట్లాడతారు, నేను చేయలేకపోతున్నాను, నాకు కష్టం అవుతుంది, కానీ నేను చేయలేకపోతున్నాను నాకు తెలుస్తుంది, కానీ చేయాలనే ఒక కండిషనింగ్ జరిగింది. ఎందుకు? పేరెంట్స్ పొద్దున్నేసే రాత్రి దాకా వాళ్ళు పడే కష్టం పిల్లలు చూస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తాం పాపం, వాళ్ళు నిజంగానే బాగా కావాలని అనుకుంటారు, కానీ మనం చేస్తున్న ఇదంతా పెద్ద మట్కా బిజినెస్ లాగా ఉంది. ఇదంతా పిల్లలకు మనం అనవసరంగా ఒత్తిడి కలిగజేస్తున్నాం, వాళ్ళ జీవితంలో మనం ఒక డెడ్ ఎండ్కి పోయి తోస్తున్నాం అనే భావన రాదు. నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తావు, పక్కింటి వాడు చేస్తావు, నువ్వెందుకు చేయలేవు, నీకు అన్ని ఇస్తున్నాం కదా. ఏ పిల్లలైతే ఈ ఐఐటి కోచింగ్ కానీ నీట్ కానీ ఎనీ ఎగ్జామ్ కోసం వెళ్ళినా కానీ చదువును వదిలేసి ఎక్కువసేపు ఎంటర్టైన్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే దట్ ఇస్ అన్ ఇండికేషన్. రైట్. ఫస్ట్ ఇండికేషన్ ఏంది, దట్ ఫెలో ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. రైట్. స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది బ్రెయిన్, వెంటనే ట్రై టు కన్వర్ట్ ఈజ్ యాక్టివిటీస్ టు గెట్ సమ్ ప్లెజర్, టు గెట్ ద రిలాక్సేషన్. రిలాక్సేషన్ వైపు వెళ్తుంది. అది ఫ్రెండ్స్తో దిగడమా, లేకుంటే మొబైల్లో ఎక్కువసేపు గేమ్స్ ఆడడమా, లేదా యానిమేల్ చూడమా, లేకుంటే ఏదైనా మ్యూజిక్ ఆడడమా, లేదో ఎక్కువసేపు పడుకోవడమా, లేక ఎక్కువ తినడమా. దీస్ ఆర్ ద సింపుల్ సింటమ్స్. సతీష్ గారు, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు మీ మీదకే, అంటే ఇప్పుడు జూనియర్ కాలేజెస్ ప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి సో మీరే చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో స్టూడెంట్స్ నిజంగా ఇలాంటి ఆత్మహత్య వరకు ప్రేరేపింపబడి లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్టెప్ తీసుకున్నప్పుడు ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాలు చేయవలసిన పని చేయట్లేదు, అవి గుర్తించడానికి స్టూడెంట్ ఫెడరేషన్లో లేకపోతే స్టూడెంట్కి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఆందోళన చేసో లేకపోతే తల్లిదండ్రులు కాలేజీల వరకు వచ్చి గొడవ చేస్తే తప్ప అది బయటికి నిజానిజాలు తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఎలా చూడాలి? ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. దాంతోపాటుగా ఎక్కడైతే సంఘటనలు జరుగుతున్నాయో మనం ఒకసారి హిస్టరీ అంతా చూసినట్టయితే తల్లిదండ్రులు, ఇందాక మనం వీరేంద్ర అన్న గారు చెప్పినట్టుగా పిల్లలకు ఏం ఆకాంక్ష ఉంది, తల్లిదండ్రులు వారి ఆలోచనలు పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేసే ప్రాంతాలకి వాళ్ళని బలవంతంగా నెట్టుతుండ్రా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు అక్కడ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల పైన అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అంటే ఎందుకనంటే ఒక యాజమాన్య సంస్థగా. దాంతోపాటు ఎక్కడైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కడైతే లక్షల్లో కోట్లల్లో వాళ్ళు యాడ్స్ రూపంలో ప్రజలను, తల్లిదండ్రులను, స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తూ ఇది లేకపోతే నీకు జీవితమే లేదు అన్నట్టుగా ప్రేరేపించే విధంగా అటు తల్లిదండ్రులను కానీ విద్యార్థులను కానీ
వాళ్ళని ఒక ప్రొవగేట్ చేసే విధంగా ఏవైతే చేస్తున్నాయో, నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఉన్నారో వాటిపైన వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో హాస్టల్స్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదనేది లైజనింగ్ ఆఫీసర్ చూడాలి. అది కనీసం లేదు అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, లైట్ వేస్తే కానీ క్లాసులు నడిచే పరిస్థితి ఉండలేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి లెక్చరర్కు ట్యూటర్కు మధ్య గ్యాప్. సీనియర్ లెక్చరర్ వచ్చి క్లాస్ చెప్పిపోతే ట్యూటర్ వచ్చి డౌట్ క్లారిఫై చేస్తే ఈ సీనియర్ చెప్పినటువంటి సబ్జెక్ట్కి ఈ ట్యూటర్ చెప్పి క్లారిఫై చేస్తే పిల్లోనికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే వాడు 13 ఇయర్స్ తర్వాత ఒక రెక్కలొచ్చిన పక్షుల ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత వాడిని కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది అనేది ఆ ఏజ్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్, ఆ అడల్ట్ ఏజ్లో. అలాంటి సందర్భంలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో వీటిని ఎందుకు ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నామంటే, ఒక వ్యక్తిగా మనం చేయనటువంటి పనిని ఖచ్చితంగా వ్యవస్థ చేయగలుగుతారనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మేము హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఒక సైకిల్ ర్యాలీ చేశాం. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలా, ఎక్కడైతే సూసైడ్ చేసుకుంటున్నారో అక్కడ ప్రతి కాలేజీలో ఒక సీనియర్ లెక్చరర్ కౌన్సిలర్లు పెట్టాలా, నీకున్నటువంటి స్ట్రెస్ ఏంది, నీకున్నటువంటి నష్టం ఏంటి, నీకు అన్ని సబ్జెక్ట్స్ ఫాలో అవుతున్నావా, నీకేం ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయాలని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత అన్ని కాలేజ్ యాజమాన్యాలు చేసిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి అధికారి దాన్ని ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేసినటువంటి దాఖలాలు లేవు. పరిస్థితికి కారణం ఎవరు? జూనియర్ కాలేజీలు కాదా, కాలేజీ యాజమాన్యాలు కాదా, అలాగే తల్లిదండ్రులు కాదా అనే ప్రశ్నకి క్లుప్తంగా సూటిగా సమాధానం చెప్పండి. ఎస్, ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. ప్రభుత్వం లైజనింగ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అది లైజనింగ్ చేయవలసిన బాధ్యత ఒక అటానమస్ బాడీగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ఉంటుంది. అవి స్పష్టంగా చేయట్లేవు అనేది మనం ఆలోచన చేయాలి. యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా, తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోయినా, స్టూడెంట్కి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వకపోయినా ఇవన్నీ ప్రశ్నించాల్సింది మీరే కదా. ఎస్, 100% ఏంటంటే ఎక్కడైతే దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయో కార్పొరేట్ విద్యా సంస్థలు, దే ఆర్ నోవేర్ కన్సర్న్ టు అవర్ ఆర్గనైజేషన్. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని గుర్తించట్లేదా? మేమే వాళ్ళని గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదు అంటే సమాజంలో ఉన్నటువంటి రక్తాన్ని పీల్చుతూ వాళ్ళు విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి సంస్థలు అవి. ఎందుకు అనంటే చిన్న ఎగ్జాంపుల్, అక్కడ ఫీజు కూడా ఒక అన్ఈవెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అవన్నీ కూడా ఒక అంధకారమైనటువంటి భవనాలు నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు. అక్కడ ఎలాంటి పర్మిషన్ ఒక చోట ఉంటే 4 చోట్లలో విద్యా సంస్థలు నడుస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఒక కళాశాలకు పర్మిషన్ ఉంటే 4 చోట్లలో వాళ్ళ అకాడమీ పేరుతోటి కళాశాలలు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఆర్గనైజేషన్ అఫిలియేటెడ్గా ఉన్నటువంటి యాజమాన్యాలన్నీ కూడా ఖచ్చితంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ సమ్మేళనంగా కళాశాలలు నడుపుతున్నటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా కొనసాగుతున్నాయి. కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని, అటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నడుస్తున్నారు కాబట్టి ఆ నిబంధనలన్నీ మాకు వర్తించాయన్నట్టుగా చాలా స్పష్టంగా కొనసాగుతూ ఉన్నాయి. పిల్లలను కాపాడుకోవడం అనేది మనందరి బాధ్యత. ఒక పేరెంట్గా, ఒక యాజమాన్యంగా, ఒక రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఆలోచించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లక్ష్మణ్ గారు, మీరు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రిప్రజెంటేటివ్గా ఈరోజు మీరు ఉన్నారు, రైట్? జరుగుతున్న సంఘటనలు, వస్తున్న వార్తలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో మీ దృష్టికి వచ్చినవి ఏంటి, మీరు చేసినవి ఏంటి? ఈరోజు ఏ ఛానల్ తీసుకున్నటువంటి ఒక అంశాన్ని మీరు సాక్షి ఛానల్ ద్వారా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం, ఒక రకంగా బాధాకరం. ఈరోజు విద్యార్థి ఆత్మహత్యలు కార్పొరేట్ కళాశాలలో ఒక నిలాలుగా మారాయి. ఈరోజు చదువుకోవాల్సిన విద్యార్థులు అక్కడ చదువుకోకుండా మానసిక ఇబ్బందులు ఎదుర్కొని చదువు తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు జరిగినప్పుడే విద్యాశాఖ అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, విద్యార్థి తల్లిదండ్రులు కానీ చెప్పేసి ఈరోజు ఆరాట పడుతూ ఉన్నారు. సంబంధించి అంటే వాస్తవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుందని చెప్పేసి కనీసం దాని గురించి ఒక విచారణ జరపని పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు. కొన్ని కాలేజెస్ పేరు తీయటం లేకపోతే ఎవరినో టార్గెట్ చేయడం అనేది మా ఉద్దేశం కానే కాదు. బట్ ఎక్కడ ఈ సూసైడ్, ఈ వార్తలు వినిపిస్తున్నా 2 విద్యా సంస్థల పేర్లు మాత్రం చాలా ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి. ఏఎస్ఎఫ్ నాయకుడిగా మీ దృష్టికి అది వస్తుందా? ఎందుకు కరెక్షన్ మోడ్లోకి ఎవరు వెళ్ళలేకపోతున్నారు?
100% ఈరోజు 2 విద్యా సంస్థల పేర్లు నారాయణ శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థి ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. అంటే ఆత్మహత్య జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆ పిల్లలకి చేసే న్యాయం ఏ మేరకు న్యాయం అవుతుంది? అలాంటి పరిస్థితులు రాకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదా. కాలేజెస్లోకి మీరు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అసలు? కనీసం ఈరోజు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఒక విద్యా సంస్థ దగ్గర మేము పోవాలంటే మేము పోయేదానికంటే ముందే అక్కడ పోలీసు వాళ్ళతో ప్రొటెక్షన్ ఇచ్చి ఈరోజు పోలీసుల విద్యా సంస్థలు కొమ్ముగాసే పరిస్థితి ఉన్నది. అంటే వాస్తవానికి విద్యార్థి సంఘం మా బాధ్యత నిర్వర్తించడానికి ఒక విద్యార్థికి న్యాయం చేయడానికి మేము అక్కడికి వెళ్ళిన తరుణంలో పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తారు. విద్యా సంస్థల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సరైన సమాధానం చెప్పరు. కనీసం విద్యార్థి చనిపోయినటువంటి విషయాన్ని ఇలా దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే విద్యార్థి ఏదైతే సూసైడ్ నోట్ రాస్తారో, అంటే మేము మా ఈ చదువుల ఒత్తిడి వల్ల మేము చనిపోతా ఉన్నాము, ఫీజులో వేధింపుల వల్ల చనిపోతా ఉన్నాము అంటే అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు యాజమాన్యాలు పెట్టే వేధింపులు భరించలేక విద్యార్థి మానసిక కృషించిపోయి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఈ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు విద్యార్థి సంఘాలు మేము మా బాధ్యత నిర్వచనం మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యల పైన ప్రభుత్వం ఒక కమిటీ వేయండి, విచారణ జరిపించండి. ఎవరైతే విచారణ జరిపి విద్యార్థి ఎందుకు చనిపోయాడో చనిపోయిన కారణాలు బట్టి ఒక యాజమాన్యం కేసులు పెట్టండి, ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి గత 6 రోజుల్లో 6 విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ నిన్నటితో. నేను చెప్తున్నాను ఈ 6 మీ దృష్టికి వచ్చే ఉంటాయి కదా. సో రీసెంట్గా మీరు ప్రభుత్వం దగ్గరికి నివేదిక తీసుకొని వెళ్ళటమో లేకపోతే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమో జరిగిందా? బాజ్పేయిలో సంబంధించి అనుష అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంబంధించి నిన్నటికి మొన్న అనుజ్ కూడా నారాయణలో ఉన్నటువంటి తనుష్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే వీరు ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు ఒకసారి విచారణ జరిపితే కేవలం యాజమాన్య వేధింపుల వల్ల చనిపోవడం జరిగింది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ విషయం సంబంధించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అంటే ఈరోజు సంబంధించిన విద్యాశాఖ మంత్రి లేడు. అంటే విద్యాశాఖ మంత్రి సంబంధించి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తరగతి పెట్టుకున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో విద్యా సంస్థలు చేస్తున్న ఆగడాలపై కనీసం చర్యలు లేవు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చనిపోయిన ఒక విద్యార్థికి ఏం చేస్తారంటే వాళ్ళు విద్యార్థి చనిపోయిన విద్యార్థి శవానికి వెలకడుతూ ఉన్నారు. అంటే వెలకడుతున్నారు సంబంధించినటువంటి అక్కడ ఉన్న బంధువుల తోట లేకపోతే అక్కడ తల్లిదండ్రులతో సంబంధించి ఏదో రకంగా వాళ్ళకి భయపెట్టించో లేకపోతే ఇంకో పద్ధతులు వాళ్ళకి సంబంధించినటువంటి కామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయపరంగా వెంకట్ గారు మీరు చెప్పండి, ఎందుకు పిల్లల్ని ఈ రకంగా ప్రెషర్కి గురి చేస్తున్నారు? సో వాళ్ళ ప్రతిభ ఏ మేరకు ఉంది? అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పెద్ద పెద్ద మహానుభావులు ఈరోజు పేరు సంపాదించిన వాళ్ళు, నిజంగా వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు ఏమీ కానక్కర్లేదు అనేదానికి వాళ్ళు ఉదాహరణగా ఉన్న క్రమంలో సో విద్యార్థుల్ని లేకపోతే తమ పిల్లల్ని ఎందుకు ఇలా ప్రెషర్కి గురి చేస్తున్నారు? ఓ పేరెంట్ అసోసియేషన్ ప్రతినిధిగా మీరు చెప్పండి. ఈ రోజున్న పరిస్థితులు ఏమైపోయిందంటే తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అయిపోయి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళి మా జీవితం మొత్తం దారాదత్తం చేసి మేము పిల్లల భవిష్యత్తుకి రూపకల్పనకే మేము పెడుతున్నాము అనే ఒక ప్రెషర్ పిల్లల మీద మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము. మీ యొక్క భవిష్యత్తుకి ఎడ్యుకేషన్ ఒక దారి మాత్రమే. మీ భవిష్యత్తు ఎలా రూపాంతరం చెందబోతుంది, మీరు ఎలా రూపాంతరం చెందబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పిల్లల మీద వదిలేయాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 10th క్లాస్ వచ్చిన అబ్బాయి తన అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, ఈజీ రియల్లీ స్ట్రాంగ్, తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకొని తల్లిదండ్రులుగా మనం ఎంత టైం వెచ్చిస్తున్నాము, మా అబ్బాయికి ఏం కావాలి అంటే ప్రత్యేకంగా మీరు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే 2 సబ్జెక్టుల మీద చాలా డిబేట్ జరుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ 10th వరకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ వాట్ ఎవర్ ఈస్ ద బోర్డ్, బట్ ఇంటర్మీడియట్ రాగానే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సంబంధించిన స్ట్రీమ్ లైన్ కాకుండా మేము ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, ఈ 2 ప్రపంచంలో ఉన్నాయి. ఎంపీసీ లేకపోతే బైపీసీ, ఈ 2 చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇట్ హస్ బికమ్ ఎ ఫ్యామిలీ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధిగా కాలేజీల ఫీజులు తగ్గించాలనో లేకపోతే కాలేజ్లో ఉండవలసిన అవసరాలు నెసెసిటీస్ ఉండట్లేదనో కాలేజెస్ మీద కంప్లైంట్ చేయడం కాకుండా మీ పేరెంట్స్లో మీరు ఎప్పుడైనా సమావేశాలు ఏర్పరచుకున్నారా? ఏదైతే చట్టాలను అమలు చేయడం దాంట్లో మా వంతు పోరాటం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ కొన్ని ప్రయత్నాలు చేశాం. ఒక సండే ఒక పార్కు, ఒక అపార్ట్మెంట్స్ అసోసియేషన్లో కలుద్దామంటే నార్మల్గా ఒక 10 మంది పేరెంట్స్, 300 మంది అక్కడ ఉన్న 10 మంది పేరెంట్స్, ఆ 10 మంది పేరెంట్స్ అటెంటివ్గా 3, మిగతా 7 మంది వెళ్ళిపోవడం. అంటే ఈ సబ్జెక్ట్ ఎప్పుడు ఇంత ఇంపార్టెంట్ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ వెంకట్ గారు. రవీందర్ గారు యాజ్ అ సైకాలజిస్ట్గా ఆయన చెప్తున్న దాన్ని బట్టి స్టూడెంట్స్కి ఏ మేరకు ఆయన కౌన్సిలింగ్ చేస్తున్నారో వర్సెస్ స్టాట్స్ చెప్తున్న గణాంకాలు ఎంతమంది చనిపోతున్నారు అనేది అక్కడ ఆ సిస్టమ్ ఫెయిల్ అయింది. జూనియర్ కాలేజెస్లో ఉన్న ఏమేమి జరుగుతున్నాయి, అక్కడ ఏమేమి ఉండాల్సినవి ఏమి ఉండట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉంది అనేది వాళ్ళు మాట్లాడాల్సింది. అలాగే కాలేజెస్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మాట్లాడాలి. వాళ్ళే లేదని రిప్రజెంట్ చేయాలి అంటే కనుక కాలేజీలు వాళ్ళని గుర్తించే పరిస్థితి లేదు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఏఎస్ఎఫ్గా వీళ్ళు విద్యార్థులు చనిపోతే అక్కడికి వెళ్ళి ఆందోళన చేస్తున్నారు తప్ప దాన్ని ఆపడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం ఏదన్నా ఉంది అంటే అది చేసే
పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. పేరెంట్స్ అందరినీ ఒక దగ్గరికి చేర్చి పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అనేది ఓ సమావేశం ఏర్పరచడానికి కూడా మీరు ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ అందరూ ఫెయిల్ అయిపోతున్న ఈ సిస్టంలో ఈ స్టూడెంట్స్కి న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది? బేసిక్గా ఈ మొత్తం సిస్టంలో ఆ ముగ్గురి కాంట్రిబ్యూషన్ కన్నా యాజ్ అ పేరెంట్ నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఈ ఫెయిల్యూర్కి. యాజ్ ఎ ఇండివిజువల్ పేరెంట్గా నేను మాట్లాడుతున్నాను, నాట్ అన్ యాజ్ అసోసియేషన్. నేను ఎంత టైం వెచ్చిస్తున్నాను, నా పిల్లాళ్ళలో ప్రతిభ ఏంటి? ఎంపీసీకి అందరూ క్రికెట్ ఆడడానికి పుట్టలేదు, అందరూ చదువుకోనికి పుట్టలేదు. వాడికి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను. ఎంఎస్ఎంఈలో లేకపోతే ఇంకొకళ్ళలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే సో ఎంఎస్ఎంఈలో ఒక ఫ్యాక్టరీలో లేకపోతే ఒక కంపెనీల్లో ఉద్యోగాలు కాదు అనే ఒక సదరు పేరెంట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. As a team of professional psychologists from UNME Counseling Center, n number of times we have given representations. ఆ రిప్రజెంటేషన్లో భాగంగానే 2019లో అప్పటి గవర్నమెంట్ జనార్దన్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, సబితా రెడ్డి గారు విద్యాశాఖ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక స్టూడెంట్ కౌన్సిలర్స్ అని మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ తర్వాత ప్రైవేటు ప్రిన్సిపల్స్ అందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఐ థింక్ వీ టేక్ ద ప్రైడ్ ఇనిషియేషన్, వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. సో అది చేసిన తర్వాత ఏం జరిగింది, తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఏంది, ఏ సిస్టమ్ అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిరంతరం కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వం కూడా సానుకూలంగా చేసిందో ఆ టోటల్ సిస్టమ్ మళ్ళీ జీరో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్స్ దే ఆర్ నాట్ రెడీ టు డూ ఎనీథింగ్. సో అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్లో కూడా మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి వాటికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. బట్ దేర్ వాజ్ నో పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు కలిసి మెంటల్ హెల్త్కు సంబంధించి ఎంత తొందరగా అంత వీలుగా ఒక పాలసీని డాక్యుమెంటేషన్ చేస్తే తప్పకుండా మనం ఈ సూసైడ్స్ని మినిమైజ్ చేయొచ్చు. ఫలానాది అవ్వాలి మనం భవిష్యత్తులో అనేది ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ఉంటుంది. బట్ దాని తాలూకు ప్రెషర్ ఏ మేరకు ఉంది మీలో? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో లేకపోతే ఇక్కడ జరుగుతున్న డిస్కషన్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సైడ్ నుండి ఎక్కువ ప్రెషర్ వస్తుంది సార్. ఇంట్లో చదవమని చెప్పటం, మళ్ళీ కాలేజీలో వెళ్ళి చదివి మళ్ళీ కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా, బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ లేకుండా మళ్ళీ చదవటం స్టార్ట్ చేస్తే బుర్రకేం ఎక్కట్లేదు సార్. సో చదవటం మేము చదువుతాం, కొంచెం రిలాక్స్డ్ కావాలని మా సైడ్ ఒపీనియన్. ఎవరికైనా కావాలి కదా, మైండ్ కొంచెం రెస్ట్ కావాలి కదా. ఎస్ సార్. అది ఇవ్వట్లేదు సార్. ఏం చెప్తారు మరి అప్పుడు పేరెంట్స్కి మీరు? మమ్మీ ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చాను కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ 4:30, 5:30 పిల్లల్ని లేపేసి బై 7:30 ఆ 2 hours చదువుకో, 10 minutes 15 minutes స్నానం చేసుకో. స్నానం చేయంగా నువ్వు వెళ్ళిపో, చదువు 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 చదువు. మనం ఎంత టైం ఇవ్వగలుగుతున్నాం? యాజ్ అ పేరెంట్, మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఐ ఎన్ష్యూర్ దట్ ఐ స్పెండ్ 1 hour టైమ్ విత్ హిమ్. ఐ టెల్ హిమ్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, నువ్వు కంఫర్ట్ కాకపోతే వదిలేసి. సో ఆల్వేస్ కీప్ టెలింగ్ మై సన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ఇంపార్టెంటే, కానీ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇట్. పేరెంట్ని కూడా కంప్లీట్గా తప్పులో తోచడం కూడా లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఈరోజు ఇంట్లో పనిచేసి ఆటో నడిపి ఇద్దరు పేరెంట్స్ కలిపి ఒక అమౌంట్ తీసుకొచ్చి దే ఆర్ పేయింగ్ ఎట్ అ టాప్ కాలేజెస్ 1,50,000 70,000. ఆ పెయిన్ తీసుకోవడం నేను పడ్డ కష్టం నా పిల్లలు పడవద్దు అని. ఆ కష్టంలో వాళ్ళ కష్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు. సో వాటి మీద మీరు చేయాల్సిన పోరాటం, లేకపోతే మీ అసోసియేషన్ తరఫున పేరెంట్స్కి ఇవ్వాల్సిన సహకారం ఉందా సార్ రాష్ట్రంలో? 100% ఎక్కడైతే సహకారం అందించాలో అక్కడ అందిస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సిస్టంలో ఒక ప్రాపర్గా రెస్పాండ్ కావాల్సిన వాళ్ళ ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు అనేది మనం అందరం ఆలోచన చేయాలి. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో అన్బేరబుల్ ఫీజెస్ వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లెవెల్లో స్టడీస్ అందకపోగా కనీసం ఫీజు కట్టండి ఆ పొలిమేరలో కూడా, అంటే దరిదాపుల్లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా 2 రోజుల క్రితం మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ చెప్తాను సార్. వీరేంద్ర గారు, ఒక విద్యార్థిని ఫీజు కోసం ప్రెషర్ తట్టుకోలేక శానిటైజర్ తాగి షీ అటెంప్టెడ్ సూసైడ్. ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు, ట్రీట్మెంట్ చేశారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. షీ స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ టు ద కాలేజ్ వన్స్ అగైన్. మళ్ళీ వాళ్ళు ప్రెషర్ స్టార్ట్ చేశారు. వేరే దారి లేక కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తూ మళ్ళీ శానిటైజర్ తాగి. అంటే ఒక స్టూడెంట్ మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది, చావు వరకు వెళ్ళింది అనే ఒక ఇంకితం కూడా లేనట్లుగా బిహేవ్ చేస్తున్న ఈ కాలేజెస్ మీద కొరడా జులిపించడానికి ప్రభుత్వాలు ఎందుకు వెనకాడుతున్నాయి? వాళ్ళకి సహకారం ఎందుకు ఇస్తున్నాయి అనే క్వశ్చన్. అసలు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ కాలేజీల మీద అథారిటీయే లేదు. రెసిడెన్షియల్ సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయడానికి కానీ, అసలు హాస్టల్స్ అట్లా సరిగ్గా పనిచేయదని రీసెంట్గా మహిళా చైర్పర్సన్ గారు ఉన్నారు కదా, వారు విజిట్ చేసి చాలా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ చాలా వీడియోలు చేసిర్రు. ఏం జరిగింది,
నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే గవర్నమెంట్ కెనాట్ కంట్రోల్. గవర్నమెంట్ దగ్గర వీటిని ఆర్గనైజ్ చేసి కానీ రెగ్యులేట్ చేయడానికి కానీ ఎందుకు ప్రభుత్వంలోనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారనా? అది ఉన్నారా లేరా అనేదాన్ని మనం చేయలేం కానీ బట్ ఎందుకు చేయలేం సార్? నో దిస్ వీ కెన్ అండర్స్టాండ్. ఏంటంటే గవర్నమెంట్ దగ్గర సిస్టమ్ లేదు, గవర్నమెంట్ దగ్గర ఒక రెగ్యులేటరీ అథారిటీ లేదు, గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్. ఇట్ ఆల్రెడీ డిసైడెడ్ సార్. మీరు వెళ్ళి ఎవరైనా వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా అడగండి. ఇప్పుడు హాస్టల్స్ ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు మనం చేయట్లేదంటే గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్తారు వాళ్ళు. సార్ ఈ విషయంలో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను సార్ సంబంధించి. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మేము విద్యాశాఖకు సంబంధించిన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని కలిసాం. కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల గురించి కానివ్వండి, కార్పొరేట్ విద్య చేస్తున్నటువంటి ఆగడాల గురించి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రిప్రజెంటేషన్ ఇచ్చిన పక్షంలో సంబంధిత అధికారి చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో మేము పెట్టుకోలేము, కోర్టు పోతే మేము కోర్టులో ఫైట్ చేయలేమని చెప్పేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే అధికారి స్థాయిలో ఉన్నటువంటి అంటే చర్యలు తీసుకునేటువంటి అధికార స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా బాధాకరం సమస్య. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని ఎట్లా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయో చిన్న ఉదాహరణ మాత్రమే. లేకుంటే గవర్నమెంట్ సిస్టంలో ఇంత ఇష్యూని హ్యాండిల్ చేయకుండా 20 ఏళ్ళ నుంచి నడుస్తుందా సార్? 20 ఏళ్ళ నుంచి పిల్లలు చనిపోతూనే ఉన్నారు, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి చూడండి ఎంత సీరియస్ చేస్తారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం చేయాల్సిన పనులు మేము సూచించినాం, చెప్పినాం. అంటే ఈరోజు స్పందించాల్సిన అధికారులు స్పందించకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం, విద్యార్థి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు జరిగినప్పుడే విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి మీరు చర్యలు తీసుకుంటే ఇంకొక కళాశాల జరగని పరిస్థితి కనపడుతుంది. అంటే మీరు ఘటన జరిగినప్పుడు ఏంటంటే కేవలం సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి ఎటువంటి వాళ్ళే ఫర్దర్ తల్లిదండ్రులు న్యాయపరంగా పోకుండా ఇతర విషయాల్లో పోకుండా అంటే కట్టడి చేసే ప్రయత్నం అది పోలీసు యంత్రాంగం నుంచి మొదలుకొంటే ప్రభుత్వంలోని పెద్దల వరకు తీసుకుపోయే ఒక ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాలుగా ఆయుధాలను ఉపయోగించి వాళ్ళు. లక్ష్మణ్ గారు, ఒక సేయింగ్ ఉంటుంది కదా, సో విద్యార్థులు తలుచుకుంటే ఎవరెంత ప్రభుత్వాలనే కదిపేస్తారు, కుదిపేస్తారు, మార్చేస్తారు అనేది మనం చూసాం కూడా, రైట్? సో మనం అనుభవించాం కూడా అలాంటి పరిస్థితులు. అలాంటిది ఎవరో ఒక అధికారి ఈ విధంగా ఉన్నాడనో ఒక సిస్టమ్ని ఎదిరించలేమనో స్టూడెంట్స్ వెనకడేయకూడదు. ఏం పోతుంది, పోదాం జైలుకి కాదంటారా? విద్యాసంఘాలు పోరాటాలు చేస్తున్నాం. దాని పోరాటాలు చేసినప్పుడు సంబంధించి మేము చేస్తున్నాం, దాంతో ఐసోబద్ధం మా కేసులు పెట్టుకొని మేము జైలుకు పోతున్నాం. కానీ కేసులు పెట్టుకుని జైలు పోయినప్పుడు కనీసం ప్రభుత్వాలు స్పందించాలి, ప్రభుత్వం ఏదో ఒక చర్యలను తీసుకోవాలి కదా, ఒక చర్యను తీసుకురా. అంటే ఇప్పుడు ఆత్మహత్యలు ఈ వారం 10 రోజుల్లో దాదాపు ఒక 6-7 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే నారాయణ, శ్రీ చైతన్య, అదేవిధంగా ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ సంబంధించినటువంటి కొన్ని కార్పొరేట్ కళాశాలలో ఆత్మహత్యలు జరిగినాయి. ఈ ఆత్మహత్యల పైన విద్యాశాఖ ఏం చేసి ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు? సతీష్ గారు, లక్ష్మణ్ గారు అన్నట్టు నిజంగా అదే పరిస్థితులు ఉంటాయా? మీరు వాళ్ళని తట్టుకోలేరు, వాళ్ళ మజిల్ పవర్ ముందు మీరు నిలబడలేరు, వాళ్ళతో మీరు పోరాటం చేయలేరు అనే మాటలు వాస్తవమే. ప్రభుత్వం కనుక అనుకుంటే ఏ సంస్థ అయినా కనుక స్ట్రీమ్ లైన్ కావడానికి అల్టిమేట్గా సమాజం నాకు హితం, ప్రజలు నాకు అవసరం, పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం అనుకుంటే ఏ మజిల్ పవర్ కూడా ఆగదనేది మనం వాస్తవాన్ని ఆలోచన చేయాలి. సరే, గత ప్రభుత్వం కూడా కొన్ని విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏ విషయంలోనంటే ఇదే నార్సింగ్లో ఈ షాద్నగర్ విద్యార్థిని కనీసం చనిపోయిన తర్వాత హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కల్పించినప్పుడు శ్రీ చైతన్య కళాశాలను 1 ఇయర్కు డిసబ్లేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ యథావిధిగా కళాశాల కొనసాగుతూ ఉంది. కనీసం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి నమ్మకం అనిపిస్తూ ఉంది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలా. రూల్స్ అనేటివి అందరికీ, కొందరికే కావు. ఇవి అందరికీ అప్లికేబుల్ అయ్యేట్టుగా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఆ ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా ఎవరికి కూడా మేము లొంగం, మా పని మేము చేసుకుంటూ పోతామని ఆలోచిస్తే ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు స్ట్రీమ్ లైన్ సార్? నేను 10 ఏళ్ళ దగ్గరగా ఈ 14 ఏళ్ల ఈ జర్నలిజంలో సార్, నేను మొదటి సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అసలు ఫీజెస్ స్ట్రీమ్ లైన్ చేయాలి, ఏ కాలేజ్లో ఫీజులు ఎంతవరకు ఉండాలి, అక్కడ చేరుతున్న విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ స్థితిగతులను బట్టి ఇది ఏ రకంగా కొద్దో గొప్ప కన్సిడర్ చేయాలనే క్వశ్చన్కి ఎక్కడ కూడా ఆన్సర్ దొరకట్లేదు. ఏ ప్రభుత్వాలు చొరవ తీసుకునే దాఖలాలు లేవు. అది గత ప్రభుత్వం అవచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అవచ్చు. గవర్నమెంట్ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ డజంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ ఐ స్పోక్ టు మెనీ ఎమ్మెల్యేస్, మెనీ ఆఫ్ ది ఆఫీసర్స్. కానీ వాళ్ళకి ఇది ప్రియారిటీ కాదు. ఎడ్యుకేషన్ అనేది ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రియారిటీ కాదు. గవర్నమెంట్ నుంచి మీరు చూస్తే 20 సంవత్సరాల కాలం లోపల సూసైడ్ని ఆపడానికి ఒక్క యాక్షన్ ప్లాన్ లేదు. దెన్ వాట్ డూ యూ థింక్? దే డెఫినెట్లీ థింక్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్, దే డోంట్ వాంట్ టు డూ ఇట్ ఆల్సో.
గవర్నమెంట్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంటేనే కదా సార్ స్టూడెంట్ కూడా గవర్నమెంట్కి పోతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా లేదు, అందుకోసం ప్రైవేట్కి పోతున్నారు. దానివల్ల వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు ఫీజెస్ ఎక్కువ చేస్తారు సార్, అడ్వాంటేజ్ తీసుకొని. అది గవర్నమెంట్ కొంచెం మంచిగా లేదు. గవర్నమెంట్ స్కూల్లో సిబిఎస్ఈఓ లేకపోతే ఐబీఓ ఇంకొక ప్రత్యేకమైన కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని ఎందుకు ఎంకరేజ్ చేయవు అంటే, ఎందుకంటే అక్కడ సిబిఎస్ఈ ఏదైతే ఉంటుందో అది ఉండాల్సిన చోటే ఉండాలి, గవర్నమెంట్ కాలేజెస్లో ఉండకూడదు. గవర్నమెంట్ ఏదైతే విద్యను బోధిస్తుందో అక్కడ స్టాండర్డ్స్ ప్రైవేట్ కాలేజెస్తో సమానంగా ఉండకూడదు. అనివార్యంగా పిల్లలందరూ కూడా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలి అంటూ వాళ్ళని ప్రోత్సహించే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఎక్కడి నుంచి ఈ ప్రెషర్ని తట్టుకోగలరు అనే క్వశ్చన్ వస్తుంది. రీసెంట్గా మనం రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డే. యా, ఆర్టికల్ 39F, ఆర్టికల్ 46, 21A of 2002 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఆర్టికల్ 46 స్టేట్ షెల్ ప్రొవైడ్ స్పెషల్ కేర్ టు చిల్డ్రన్. అంటే ఒక రాజ్యాంగంలో కూడా అప్పట్లో గుర్తించారు పిల్లలకి. అండ్ కమింగ్ టు హాస్టల్ మెయింటెనెన్స్, ఎన్సిపిసిఆర్ యాజ్ ఎ క్లియర్ గైడ్ లైన్స్. ఒక హాస్టల్ పెట్టాలంటే ఏమేం చేయాలి అని, దానికి సంబంధించి రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఫర్ హాస్టల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ చిల్డ్రన్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంకరెంట్ లిస్ట్. అంటే ఇక్కడ అధికారులు ఎవరు కూడా, అంటే ఒక కాలేజ్ పెడితే ఆ హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి. మొన్న రీసెంట్గా సార్ చెప్పినట్టు ఒక లేడీ షీఎస్ కమ్ ఫార్వర్డ్, తను వచ్చి చెక్ చేసి, అంటే జస్ట్ వైరల్ వీడియో తప్ప ఈరోజు నిజంగా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. అలాగే ఒక వ్యవస్థ అయితే ఉంది కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లేకపోయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా. ఎంతమంది డిఈఓలు తమ స్థలాలను వదిలిపెట్టి ఎన్ని హాస్టల్లో ఇన్స్పెక్షన్కి పోయారు, ఎంతమంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఈ జైళ్ళు కొన్ని 2 ప్రత్యేక సంస్థలు 3 ప్రత్యేక సంస్థలు చెప్తున్నాయి. ఇవి జైళ్ళు పార్టీషన్ చేసి ఒక రూమ్లో 2-4 పిల్లలు, ఒక సన్లైట్ ఉండదు. దేర్ ఆర్ గైడ్ లైన్స్ బట్ దెర్ ఈస్ నో బోర్డ్ టు టేక్ ఇట్ ఓవర్. వీరేంద్ర గారు, ఫస్ట్ ప్రశ్న, ఒక విద్యార్థి చదువుకోవడానికి ఉండే పరిస్థితులు నిజంగా ఈరోజు స్కూల్లో ఈ జూనియర్ కాలేజెస్లో ఉంటున్నాయా? ఎందుకంటే ఒక గ్రౌండ్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక ఓపెన్ ప్లేస్ ఉండాలి అనేది నిబంధనలు చెప్పట్లేదా? చెప్పినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఒక వ్యక్తి పుట్టుకతోటే 10 మల్టిపుల్ ఇంటెలిజెన్స్తో పుడతాడు. దట్ ఈస్ అ థియరీ విచ్ ఇస్ ప్రపోజ్డ్ బై ప్రొఫెసర్ రివార్డ్ గార్డనర్. అంటే ఈ 10 రకాల తెలివితేటలను ఉద్దీపన చేయడానికి సరిపోయే వాతావరణాన్ని స్కూల్లో కలిగించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్. కానీ మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏమైపోయినాయి, ఈ ఐఐటి పిచ్చి వచ్చిన తర్వాత ఆల్ ఆర్ ఫోకస్డ్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకే ఫోకస్ చేస్తున్నాయి. దీంతో ఏమవుతుంది, మనిషిగా ఉండాల్సిన వాడు మెషిన్గా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకోసమే మీరు ఐఐటీలో ఇంజనీరింగ్ మాత్రం చేసిన వాళ్ళ కుటుంబాల్లో చూస్తే చాలా వైలెన్స్ ఉంటుంది. అమ్మాయిల అబ్బాయిలు డివోర్స్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఎందుకు రేజ్ అవుతున్నాయి? సెక్రటరీస్లో ప్రాక్టీస్ ఎందుకు బాగా పెరుగుతున్నాయి? దీస్ ఆర్ ఆల్ రూట్ కాజ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కూల్స్. సో మనము ఇవన్నీ విత్తనాలు, మన ఫ్లవర్స్ ఇవి. ఏం ఫ్లవర్స్? వైలెన్స్, డివోర్సెస్, అమ్మాయిల మీద అటాక్లు జరగడము, సూసైడ్ చేసుకోవడము, లేదు సైకాట్రిస్ట్ల ప్రాక్టీస్ పెరగడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీస్ ఆర్ ఆల్ ది ఫ్లవర్స్ ఆఫ్ ద సీడ్స్ వాట్ వీ హ్యావ్ ఇంప్లాంటెడ్ ఎట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పీరియడ్. సైన్స్తో పాటు ఆర్ట్స్ కూడా చాలా భవిష్యత్తు ఉంటుంది అనేది పేరెంట్స్ కూడా పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ఎప్పుడైనా పక్క వాళ్ళని చూసి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కాకుండా, పిల్లోడికి ఏదైతే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ అప్పుడు ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్సీలు పెడతామంటున్నారు, కానీ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మానవ నైపుణ్యాలే ప్రాపర్గా లేనప్పుడు, మానవ వనరులు ప్రాపర్ లేనప్పుడు ఏది పెడితే ఏం ప్రయోజనం అవుతుంది? వీటన్నిటిది కదా బేసిక్ రూట్ కాజ్ ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలా? అది ఆలోచించకపోవడం అనేది కూడా శోచనీయం. కార్పొరేట్ కాలేజెస్లో మనం రోజు సూసైడ్స్ చూస్తూనే ఉన్నాం. చాలామంది పేరెంట్స్ కూడా చూస్తున్నారు. కానీ కొంతమంది పేరెంట్స్ మళ్ళీ వాళ్ళ పిల్లల్ని అలాంటి కార్పొరేట్ కాలేజెస్లోనే జాయిన్ చేయాలని చూస్తారు. అసలు ఎలా ఉంటుంది ఇక్కడ పేరెంట్స్ మెంటాలిటీ అనేది? ఏ పేరెంట్ అని ఏమనుకుంటారంటే, మా పిల్లోడికి అట్లా కాదనుకుంటారు. మా వాడు మొత్తం అన్నిటినీ ఎదిరించేసి నిలబడే స్థాయి ఉంది, మేము అంతా అన్ని రకాలుగా సపోర్ట్ సిస్టమ్ వానికి ఇస్తున్నాము, వాడు ఎట్లయినా కానీ మా గౌరవము, మా పరువు, గొప్పతనాన్ని నిలబెట్టడానికి పుట్టిన మహానుభావుడే అనుకుంటారు. దాంతో పేరెంట్స్ తెలియకుండా పాపం వాళ్ళు పిల్లల్ని అట్లాంటి స్కూల్కి, అట్లాంటి కాలేజీకి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే,
పిల్లల్ని పుట్టించి పెరిగే క్రమంలోనే పేరెంట్స్ అందరూ కండిషన్ అయిపోయారు. ఏంటి అంటే వీడిని ఇంజనీరింగ్ చేస్తే ఎట్లయినా సరే వాడు పలానా కాలేజ్ చేస్తే వాడు ఎట్లయినా సరే వానికి 40 లక్షల ఉద్యోగం వస్తుంది, ఇక మన జీవితాలన్నీ చాలా సుఖమయంగా ఉంటుంది, మనం సమాజంలో చాలా తలెత్తుకొని తిరగచ్చు, మన సమాజంలో గౌరవం పెరుగుతుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని ఒక మిత్తులో ఉంటారు, ఒక భ్రమలో ఉంటారు వాళ్ళు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సి ఇంటర్మీడియట్లో 45% రిజల్ట్ వస్తుంది ఎవ్రీ ఇయర్. వాట్ ఈస్ ద రిమైనింగ్ 40% చిల్డ్రన్ ఆర్ డూయింగ్? We are focusing only on the 40% of the students who are very successful. We are building the universities, building the colleges, and we are giving progressing. అంటే నేను ఈ దేశంలో పుట్టిన పాపానికి నాకు ఫెయిల్యూర్లో ఉంటే కనుక నాకేం ఉండదు. ఇక గవర్నమెంట్స్ ఎంత దుర్మార్గంగా ఎంత కుచ్చితంగా ఆలోచిస్తాయంటే ఈ 60% ఫెయిల్ అయిన పిల్లలకు కూడా యూనివర్సిటీస్ పెట్టాలా? వై యూ కాంట్ క్రియేట్? నాకు అవకాశం కలిగించాలి కదా. ఈ భారతదేశ రాజ్యాంగంలో నడుచుకున్నాం కదా, వీఆర్ గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అని. వాట్ ఈస్ దట్ యువర్ ఆపర్చునిటీ క్రియేటింగ్ ఫర్ మీ? Just because you create one frame, if I did not fit into the frame and you are branding me as a failure, what right you have to call me that I am failure? I might not done better in this system. It's okay. But what is that other areas where I can do better? Did you check any time? You did not check. నువ్వు ఎగ్జామ్ రాసావు, తక్కువ మార్కులు వచ్చినాయి, ఇట్స్ ఓకే. ఇగో నీకు తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఈ సిస్టమ్కి వెళ్ళు. దిస్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ పొటెన్షియల్. దానికి మరి రెడీగా ఉన్నారా పేరెంట్స్? వై నాట్? ముందు మనం వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ఏంటి, మీ పిల్లవాడు పాస్ అయిన వాడు గ్రేటు, ఫెయిల్ అయిన వాడు యూజ్లెస్ ఫెలో అనే బ్రాండ్ని మనం తీసేసే ప్రయత్నం మనం చేయి. ఎప్పుడైతే చేస్తామో డెఫినెట్గా ఆత్మహత్యలు ఆగిపోతాయి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ born with 10 multiple intelligence, infinite memory, 10,000 crores of neurons. These are all the structure of the brain. సో నీకిచ్చిన అనుభవాలు, నీకిచ్చిన ఎడ్యుకేషన్, నీకిచ్చిన ఆలోచన మాత్రమే నిన్ను గొప్పవని తయారు చేస్తాయి. రైట్ వెంకట్ గారు, మీరే చెప్పండి. సో మనం ఎక్కడో ఎప్పుడో అప్పుడు మన అందరం పేరెంట్స్ పిల్లల మీద ప్రెషర్ చేసిన వాళ్ళమే, రైట్? బట్ దట్ షుడెంట్ ఎండ్ వేర్ ద స్టూడెంట్ టేక్స్ దట్ డెసిషన్ ఆఫ్ ఎండింగ్ హిజ్ లైఫ్ ఆర్ హర్ లైఫ్, విచ్ ఇస్ అది ఆ మిస్టేక్ ఇంకా ఎవరు సరిదిద్దుకోనిదై ఉంటుంది. కాబట్టి సో పేరెంట్స్ ఏ రకంగా ఆలోచించాలి? ఈరోజు ఫెయిల్ అయిన విద్యార్థి రేపు సక్సెస్ కావడానికి ఎవరు రాసి ఇవ్వలేరు బాండ్ పేపర్ మీద. బట్ తల్లిదండ్రులుగా ఆలోచించాల్సిన ఒక్క విషయం ఏంటంటే, మీ పిల్లలతోని అట్లీస్ట్ 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చాలా కీలకమైన దశ. అప్పుడే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, అప్పుడే పిల్లలు భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చూసి, ఆ పియర్స్ చూసి లేదా ఫ్యూచర్ మన జనరేషన్ చూసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో బాబు ఎలా ప్రెషర్కి ఫీల్ అవుతుండు, ఎంతసేపు చదువు ఈ మొత్తంలో మనం అందరం ఇప్పటిదాకా డిస్కషన్ ఎక్కడ కూడా క్రీడ అనేది అంటే గేమ్స్ స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎక్కడ లేదు. ఓడిపోతే మళ్ళీ గెలిచే పోరాటాన్ని నేర్పించేది క్రీడలు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు ఏ స్కూల్కి వెళ్ళినా సరే పీటీ క్లాసెస్ ఉన్నాయా? పిల్లలను తీసుకుపోయి ఫిజికల్ ట్రైనింగ్ కానీ స్పోర్ట్స్ క్లాసెస్ కానీ గేమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? వెరీ 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 ఫ్యూ కేసెస్. కొన్ని స్కూల్స్ అయితే సింగిల్ అపార్ట్మెంట్స్లో దెర్ ఈజ్ ఎ క్లియర్ స్టేట్మెంట్ దట్ మీరు నియర్ బై గవర్నమెంట్ పార్క్కి తీసుకెళ్ళి పిల్లల్ని ఆడిపియాలి కంపల్సరీ అనే నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు మనం పాటిస్తున్నామా? తల్లిదండ్రులుగా మమ్మల్ని మేము అంతర్మదనం మేము ప్రశ్నించుకోవాలి. మనం వెళ్ళి స్కూల్లో అడుగుతున్నామా, మీరు పీఈటీ క్లాసెస్ మా పిల్లలకు ఫిజికల్ ట్రైనింగ్ శిక్షణ ఉందా? మా పిల్లలు ఎందుకు క్రికెట్ ఆడతలేడు? మావాడు ఎందుకు ఎన్సీసీలో జాయిన్ కాలేదు? మావాడు ఎందుకు ఎన్ఎస్ఎస్లో జాయిన్ కాలేదు? మావాడు ఎందుకు మాకొద్దు, మాకు ఎంతసేపటి మా కొడుకు ఇంజనీర్ కావాలి, రేపటి భవిష్యత్తు వాడు 5 లక్షల జీతం రావాలి. రాదు, 100% రాదు. బట్ మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, మేము పొద్దున హాలిడేస్ స్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ వస్తే పొద్దున 5 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు క్రికెట్ ఆడి 3 సార్లు ఓడిపోతే ఒక్కసారైనా గెలిచేది, సాయంత్రం మళ్ళీ గెలగాలి. ఆ ధైర్యం మాకు వచ్చింది కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. బట్ సూసైడ్ థాట్ అనేది లాస్ట్ ఆప్షన్, రాదు. కానీ ఇప్పుడు ఏంటి, పిల్లలకు దగ్గర అని చెప్పుకుంటాం మనం, పిల్లలకు దూరం అవుతున్నాం. పిల్లలు దగ్గరే దేనికంటే రీల్స్, పిల్లల దగ్గరే దేనికంటే గేమ్స్, పిల్లల దగ్గరే దేనికంటే బెట్టింగ్ యాప్స్. మనం ఎక్కడ ఉన్నామంటే ఈ దాంట్లో నేను నీకు సంపాదిస్తున్నా, నీ గురించి నేను అమ్మ కష్టపడుతున్నాం అని చెప్పుకునే పరిస్థితి నుంచి పేరెంట్స్ మారాలి. ఇంటర్మీడియట్ స్పెషల్లీ వాడు చదవలేకపోతే సరే నాన్న చదవకపోతే పర్లేదు, ఈ చదువు వల్లనే నువ్వు నాశనం కావు, నువ్వు బాగుపడతావు, పోనీ లెట్ ద ఫెయిల్యూర్ బేస్. ఎంపీసీయా 1 ఇయరే వేస్ట్ అవుతుంది కదా, సీసీ చేంజ్ చేపిస్తా, చదువుకో పాస్ అయిపో. సీసీతోని ఏం చేయగలుగుతాం? ఎంతమందికి అవగాహన ఉంది పేరెంట్స్కి? నేను వెళ్ళి ఒక అసోసియేషన్గా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసే టైం నాకు లేదు. నీ పని ఏంది? ప్రభుత్వం అంది ఉచిత విద్య, ఉచిత వైద్యం, రాజ్యాంగం ఇచ్చి నాకు నువ్వు నాకు పుణ్యానికి ఏరైనా నాకు బిచ్చం వేయట్లేదు. కాన్స్టిట్యూషన్ హెస్ గివెన్ మీ అ బేసిక్ రైట్ ఫ్రమ్ 6 to the age of 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన రైట్. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదటి చివరి ముఖ్యమంత్రి. పేరెంట్స్ని 2009లో ఇక్కడ కలిసిరు బేగంపేటలో 100 మంది పేరెంట్స్ మధ్య కింద కూర్చొని ఫోటో దిగిన మహనీయుడు ఆయన. కానీ అక్కడ అధికారి ఏం చేసిండు, అంత పెద్ద మంచి చట్టం తీసుకొస్తే అందులో ఒక్క లూపోలు పెట్టిండు.
ఆ లూప్ హోల్ ఎందుకు పెట్టిండు ఆ అధికారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారు తెలియదు. ఆయన పేరెంట్స్కి టైం ఇచ్చిండంటే ఆ తర్వాత మేము అట్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఎప్పుడైతే సమాజంలో గురువు బెత్తం పనిచేసిండో ఈరోజు సమాజం మొత్తం ఒకలాంటి దూరంలోకి వెళ్ళిపోయింది. 9th క్లాస్ పిల్లాడిని 7th క్లాస్ పిల్లాడి సూసైడ్ చేసుకుంటూ 6 years కిందట. 9th క్లాస్ 8th క్లాస్ ఇదే స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడినా. 2000 రూపాయలు కట్టలేదని అమ్మ ఒక బిగ్ బజార్లో పనిచేస్తుంది, నాన్న ఆటో డ్రైవర్. ఆ ఇంటికి పోతే కన్నీళ్ళు ఆగలేదండి. 2000 నాకెంత ఒక డీజిల్ ట్యాంక్ పోపించుకుంటా అనిపించింది. బట్ ఆ రోజు 2000 విలువ నాకు తెలిసింది. ఈ సమాజం మార్చేది ఇండివిజువల్గా ఎవరు మారలేరండి. ఓటేసే హక్కు వాళ్ళకి లేదు కదా, వాళ్ళకి ఓటేసే హక్కు కల్పిద్దాం. మరి 7వ తరగతి 7th 8th నుంచి అప్పుడు కానీ బాగుపడతారా? మీరు తక్కువ చేయండి, ఏజ్ 10 years నుంచి మీరు పార్టిసిపేట్ చేయండి. అంతిమంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది సంబంధించి. ముఖ్యంగా ప్రభుత్వాలు విద్యారంగాల సంస్కరణలు తీసుకురావాలి, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు తీసుకురావాలి. విద్యార్థికి ఎట్లా న్యాయం జరుగుతుంది, విద్యార్థి భవిష్యత్తులో ఏమైనా తీర్చిదిద్దగలుగుతాం, ప్రభుత్వాల బాధ్యత ఏంది, మనం ఏం చేయాలని చెప్పేసి ఎప్పటికి ప్రభుత్వాలు ఆలోచన చేసే అవసరం ఉంది. పిల్లలు కూడా వాళ్ళ కొంచెం వికాసం లేకపోతే వాళ్ళకి ఉన్న జ్ఞానాన్ని కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తమ ప్రాణాలు తీసుకుంటే పోయేది వాళ్ళ ప్రాణాలు మాత్రమే కాదు, బ్రతికున్న వాళ్ళ కుటుంబ సభ్యులు జీవశవాలుగా మారతారు అనేది వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే సూసైడ్ ఇస్ నాట్ అన్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు సూసైడ్సే అన్నిటికీ కారణం కాదని అంటున్నారు కదా సార్. మరి అట్లాంటప్పుడు ఎందుకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అప్పుడు పర్సంటేజ్ తీస్తున్నారు సార్? ఇప్పుడు ఆయన ఫెయిల్ అయితే ఆయనని అలో లేదు, అట్లాంటప్పుడు ఆయన స్కిల్స్ చూసన్నా తీసుకోవచ్చు కదా సార్. విద్యా వ్యవస్థలో అలాంటి సిస్టమ్ ఉంది కోర్స్. దాన్ని బట్టి ఇంతకుముందు చాలామంది పెద్దలు మాట్లాడారు, పాస్ అయిన వాళ్ళకే ఆపర్చునిటీస్ కాదు, దెర్ షుడ్ బి అన్ ఈక్వల్ ఆపర్చునిటీ. సో అక్కడ అబ్బాయి మార్క్స్ సాధించట్లేదు అంటే కనుక దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సో ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది, ఇంకో కెరియర్ ఉంటుంది అనేది అది కల్పించలేని మన సిస్టమ్ని కూడా మనం క్రిటిసైజ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ అంటే స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓకే, ఒక మార్క్సో ఒక పర్సంటేజో 100కి 90 80 రాలేదు, అదేమి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు, రైట్? సో నీకు వచ్చిన మార్క్స్కి ఇంకా ఏదో వెయిట్ చేస్తుంది, దాన్ని వెతికే బాధ్యత నీదే యాజ్ అ స్టూడెంట్. సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. ఎస్ మీరమ్మా. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ వీళ్ళు ఏంటంటే మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఒక 80% వచ్చింది, పక్కన నా ఫ్రెండ్కి 90% వచ్చింది. సో ఒక్క క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు, నీకెందుకు తక్కువ వచ్చింది, తనకెందుకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనేవి పిల్లల మైండ్లో వాళ్ళు ఎక్కువ నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి కొంతమందికి సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ వస్తుంది. సో ఈ కంపారిజన్ తగ్గిస్తే బాగుంటుంది కదా అని చెప్పి స్టూడెంట్స్కి మధ్యలో వాళ్ళకి వస్తున్నాయి మార్క్స్ ఎక్కువ, నీకు రావట్లేదు, సో అవి తగ్గిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇది తగ్గించే ప్రయత్నంలో మనం చేస్తున్న ఈ సత్యమేవ జయతేలో కూడా స్టూడెంట్స్గా మీ పక్కన స్టూడెంటో మీ తోటి విద్యార్థి అలాంటి ఆలోచనలు కలిగి ఉండి లేదంటే నేను ఫెయిల్ అయిపోతున్నాను అని ఫీల్ అవుతున్నప్పుడు మీరు కూడా ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సో మన పక్కన మన ఎవరికి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, లేకపోతే స్కూల్లో టీచర్లకి లెక్చరర్స్కి తెలియకపోవచ్చు, కానీ తోటి విద్యార్థులకి పక్కన స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతున్నాడో, మన ఫ్రెండ్ ఏ రకంగా ఫీల్ అవుతున్నారో మనకు తెలుస్తుంది, రైట్? వాళ్ళ ఆలోచనని మార్చే ప్రయత్నం మనం కూడా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అది మనం కీన్గా అబ్జర్వ్ చేసి దీన్ని ఒక పెద్ద సమస్యగా మనం తీసుకునే సొల్యూషన్ ఆలోచిస్తే తప్ప దీనికి ముగింపు పలకదు, ఈ సంఖ్య తగ్గదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు పేరెంట్స్ మెంటాలిటీ గవర్నమెంట్ ఎట్లా చేసిందంటే మనం కార్పొరేట్లో పోతేనే సక్సెస్ఫుల్, గవర్నమెంట్లో పోతే వీఆర్ అ లూజర్ అట్లా అయింది సార్. తో ఆ మెంటాలిటీని ఎట్లా చేంజ్ చేయాలి సార్? ఎక్కడైతే కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి పబ్లిసిటీ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాలి. ఎందుకనంటే పేరెంట్స్ ఏం ఆలోచన చేస్తారు, స్టూడెంట్స్ ఏం ఆలోచన చేస్తారు, టీవీ పెట్టినప్పుడు కానీ సోషల్ మీడియాలో కానీ 1 చెప్పి చెవులు గిల్లు అనేదాకా అది కంటిన్యూగా అది ఎన్ని ప్లేస్లలో 2 వస్తుందో, ఎన్ని ప్లేస్లలో 1 వస్తుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇదే ఫిట్జీలో ఉంటే మళ్ళీ తర్వాత 1 ఫోటో నారాయణలో ఉంటుంది, మళ్ళీ 1 ఫోటో చైతన్యలో ఉంటుంది, మళ్ళీ 1 ఫోటో ఆకాశంలో ఉంటుంది. ఎక్కడ ర్యాంక్ వచ్చినా ఆ ర్యాంకు సంబంధించి మా విద్యార్థి అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో ముందస్తు అక్కడ పోయి మాట్లాడుకోవచ్చు. 100% అది విద్యార్థులు ఎప్పుడైనా ఏదన్నా కారణాల చేత తక్కువ మార్కులు వచ్చినా లేదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్కులు రానంత మాత్రాన నిరాశ నిస్పృహలకు కాకూడదు. అది బేసిక్గా ఆలోచించవలసినటువంటి అంశం. దాని తర్వాత తల్లిదండ్రులు కూడా వచ్చినటువంటి మార్కుల ఆధారంగా పిల్లలని ఎంకరేజ్ చేయాలి, కానీ ఎక్కడ కూడా డిస్కరేజ్ చేయొద్దు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రొఫెషన్ను మాత్రమే ఎంకరేజ్ చేయడానికి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున మీ అందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం.
ఈ ఫీజు ఎంత ఉండాలి, ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. సో ఏ చదువుకి ఎంత ఫీజు ఉండాలి, ఏ పిల్లలు ఎంతవరకు ఫీజులు కట్టగలరు అనే అవగాహన, వాళ్ళకి సంబంధించిన స్టాట్స్, ఈ కులగణన ఇంకో గణన ఏ రకంగా అయితే తీసుకుంటారో, సో దానికి అనుబంధంగా ఇలాంటి స్టడీ కూడా ఒకటికి బయటికి రావాలి. ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి ఊతమిచ్చేలా, వాళ్ళకి ఉత్సాహం, వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచించినప్పుడే బేసిక్గా ఈ సిస్టమ్ మారుతుంది. స్టూడెంట్స్కి ఒక భరోసా కలుగుతుంది. వాళ్ళు ఆత్మహత్య శరణ్యం అనుకునే ఆలోచన విధానం మారుతుంది. దట్స్ ఆల్ ఇన్ టుడే సత్యమేవ జయతే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.